నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబర్ 26న వెస్ట్ పంజాబ్లోని గాహ్లో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 1954లో MA పట్టా అందుకున్నారు. IMS, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. రాజకీయ ఆర్థికవేత్తగా సేవలు అందించారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. మొదటి సిక్కు ప్రధానమంత్రి కూడా ఆయనే. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు దేశ ప్రధానిగా ఆయన సేవలు అందించారు. మాజీ ప్రధాని PV నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో RBI గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకు 5 సార్లు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2019 ఆగస్టు 20 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన దేశ విభజన తర్వాత మన్మోహన్ కుటుంబం ఇండియాలోనే సెటిల్ అయింది. డిగ్రీ పట్టా పొందిన తర్వాత సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు. అనంతరం ఆక్స్ఫర్డ్ నుంచి ఎకనామిక్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన మన్మోహన్ సింగ్ 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. లలిత్ నారాయణ మిశ్రా ఆయనను వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సలహాదారునిగా నియమించడంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1972 నుంచి 76 మధ్య కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలు అందించారు మన్మోహన్ సింగ్. 1982 నుంచి 85 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. అనంతరం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా పనిచేశారు. 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో అప్పటి ప్రధాని PV నరసింహారావు మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకొచ్చారు. 13వ భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలు అందించారు.